హలో ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదండీ వీడియో తీసి. కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే తీయలేకపోయినాను. ఈరోజైతే 42 సైజులో క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నా. లైనింగ్ కాటన్ది కాబట్టి ముందుగా నీళ్ళలో తీసేయాలి. తర్వాత ఆరిన తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ మాకు దొరికే లైనింగ్ ఏంటంటే విడ్త్ వచ్చేసి 42 వరకు ఉంటుంది, విడ్త్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లౌజ్ 1 మీటర్లో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. రెండు అంచులని లాస్ట్కి ఈ విధంగా చూపించే విధంగా మధ్యకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి బ్యాక్ అనేది కట్ చేసుకుంటున్నాను. ముందుగా కింది సైడ్ ఒక స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాం. మీరు తీసుకునే చీరకు గనక బార్డర్ గనక ఉంటే, ఇది నేను తీసుకునే చీర అండి, బార్డర్ ఉంటే ఒక 1/2 ఇంచ్ వదులుకోండి. బార్డర్ కనుక లేకపోతే 1.5 ఇంచులు కింది సైడు లైనింగ్కు వదులుకోవాలి. చూసారు కదా, నాకు బ్యాక్ సైడ్ బార్డర్ రాలేదు, అందుకే నేను 1.5 ఇంచులు వదులుకున్నాను. ఎక్కడైతే 1.5 ఇంచులకు పైకి లైనింగ్ వేసామో అక్కడి నుంచి బ్లౌజ్ లెంత్ దాంతోపాటు ఒక 1/2 ఇంచు పై సైడ్ స్టిచ్చెస్ కావాలి. ఇలా 15.5కి నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. మీరు కనుక 42 సైజు కనుక అయితే ఈజీగా ఈ యొక్క వీడియోను ఫాలో అయిపోండి. తర్వాత 10 ఇంచులకి నెక్ మార్కింగ్ వేసుకుంటున్నాను. మనకు నెక్ను బట్టి షోల్డరు ఆర్మ్ డౌన్ అనేది ఉంటుంది కాబట్టి 10 ఇంచుల నెక్ కాబట్టి ఇక్కడ నేను 2.5 మాత్రమే నెక్ వెడల్పు తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచు స్టిచ్చెస్కి 1/2 ఇంచు స్టిచ్చెస్ తర్వాత 2.5 అంటే 3 కంటే కొంచెం తక్కువగా నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. స్టాండర్డ్గా షోల్డర్ ఎంత ఉండాలో దానికంటే ఒక 1/2 ఇంచు స్టిచ్చెస్కు ఎటు తిరిగి షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకున్నాను. తర్వాత కొంచెం కిందకి 6 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫోల్డింగ్లో షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నాం కదా, అలా అని చంకదింపు కూడా 6 ఇంచులే తీసుకోవాలని లేదు. కొందరు లావుగా ఉన్న చేతులు సన్నగా ఉంటాయి, అలాంటి వాళ్ళు 5.5, 5.5 తీసుకోవచ్చు. కొంచెం లావుగా ఉండే వాళ్ళు 6 తీసుకోవచ్చు. ఛాతీకి తగ్గట్టుగా చేతులు కనుక ఉంటే 6.5 వరకు తీసుకోవచ్చు. నేను 6.5 వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే 6.5 మార్కింగ్ వేసామో అక్కడ చెస్ట్కి 4వ భాగం తీసుకోవాలి. చెస్ట్ 42, 4వ భాగం అంటే 10.5. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా 2 ఇంచులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1.5 అయినా సరే తీసుకోవచ్చు. 2 కంటే ఎక్కువగా తీసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదండి. తర్వాత కార్నర్లో నుంచి 1.5కు మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 6.5 వేసాం కదా, దానికి సెంటర్లో 3.5కు ఒక మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత చెస్ట్కి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ వేసుకోండి చిన్నగా. ఇప్పుడు ఈ 3 పాయింట్లను కలుపుతూ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 3.5కు మార్కింగ్ వేసాను కదా, ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఆ మార్కింగ్ టచ్ అవుతూ ఈ విధంగా రౌండ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా కాకుండా అలా బయటకి వస్తూ అక్కడి నుంచి రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చంక దగ్గర వెనక సైడు ఇలా బుడుపులాగా వస్తుంది, కుచ్చులాగా, అదనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు రౌండ్ కుదిరితే రౌండ్ వేసుకోండి, లేకపోతే కర్వ్ ఉంటుంది కదా దాంతో అయినా సరే వేయచ్చు. 10 ఇంచుల నెక్ దగ్గర 3 ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా లైన్ కలుపుకున్నాను. పై సైడ్ 2.5కి, కింద 3 ఇంచులకి. ఇక్కడ రౌండ్ షేప్ అనేది సింపుల్గా రౌండ్ వేసుకుంటున్నాను. ఇలా రౌండ్ చాలా బాగా వస్తుంది. నడుము 34 అంటే 8.5, తర్వాత 3 ఇంచులు ఎక్స్ట్రా, 1 ఇంచు టక్స్ల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా. పై సైడ్ 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి కింది సైడ్ కూడా 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టిచెస్ లైన్కు మార్కింగ్ కలుపుకోవాలి. ఆ తర్వాత కటింగ్ లైన్కి మార్కింగ్ అనేది కలుపుకోవాలి. బ్యాక్ అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచుకి నెక్ కంటే కిందకి టక్స్ యొక్క మార్కింగ్ వేసుకోవాలి. 4.5 వరకు వేసుకుంటున్నాను. తర్వాత ఈ విధంగా టక్స్లకి లైన్ కలుపుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించే ప్రకారంగా కటింగ్ అనేది చేయాలి. నేను ఈ విధంగా కటింగ్ చేశాను. ఇక్కడ ఉంటున్న ఈ పీసు ఉక్సుల పట్టి, కాజల పట్టికి ఉపయోగపడుతుందండి. నేను తర్వాత కట్ చేస్తాను లాస్ట్లో. చాలామంది కట్ చేసిన వెంటనే ఎక్కడ పడితే అక్కడ
ఫ్రంట్ని ఈ విధంగా అరేంజ్ చేసి క్రాస్గా కటింగ్ అనేది చేస్తారు. అలా అయితే చేతులకు క్లాత్ తక్కువగా పడుతుంది. మన దగ్గర ఉంటున్న క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనం అనేది బ్లౌజ్ కట్ చేయాలి. కొందరు కొంచెం చిన్నగా ఉండే క్లాత్ తెస్తారు, కొందరు పెద్దగా ఉండే క్లాత్ తెస్తారు కదా. అందుకని క్లాత్ అడ్జస్ట్ చేస్తూ కట్ చేయడం అనేది మనము ముందుగా నేర్చుకోవాలి. కింది సైడ్ ఎక్స్ట్రాగా ఇచ్చాను కదా, 1.5ను ఫోల్డింగ్ చేసేసుకున్నాను. అక్కడి నుంచి ఉక్సుల సైడ్ 3 ఇంచులు, చంక సైడ్కి 2 ఇంచులకు మార్కింగ్ వేసుకొని బ్యాక్ ఏ ప్రకారంగా ఉంటే ఆ ప్రకారంగా ముందుగా లైన్ అనేది వేసుకుంటున్నాను, దాని మార్కింగ్. తర్వాత ఇక్కడ చంక దగ్గర మనకు బాక్స్ అనేది లోపల సైడ్కి వెళ్ళింది కదా, కొంచెం ఆ విధంగా అంటే మనకు చంక దగ్గర బాక్స్ అనేది అచ్చు వస్తుందండి. తర్వాత ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాము. ఇప్పుడు 2.25 కదా నెక్ విడుతూ, దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువగా తీసుకుంటున్నాను. 2.35 తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కలుపుకున్నాను. అది కలుపుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ సైడు నెక్ లాగేసినట్టు రాకుండా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా 2.35కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోండి. తర్వాత నెక్ ఫ్రంట్ నెక్ మీకు ఎంత కావాలో అంత మార్కింగ్ నేను 7 ఇంచెస్ వరకు వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఈ కటింగ్ కనుక మీకు కటింగ్లో పోతే పర్వాలేదు, అలా వెళ్ళలేదు నెక్ కడ్డం వస్తుంది అనుకుంటే క్లాత్ని ఇంకొంచెం ఇటు జరిపి ఆ తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకున్నాను. ఇక్కడ మనం కొంచెం పెంచాం కాబట్టి ఉక్సుల సైడ్ కూడా ఒక 1/4 ఇంచ్ అనేది నేను పెంచుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇప్పుడు బ్యాక్ పీస్ను పక్కన పెడుతున్నాను. ఈ బాక్స్ అనేది వేసుకోవాలి చంకల దగ్గర. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలామంది 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా తీస్తూ రౌండ్ షేప్ వేస్తారు. ఇక్కడ కనుక 1/2 ఇంచు లోపలికి తీసుకుంటే ఇక్కడ క్లాత్ తక్కువ పడిపోతుంది, షోల్డర్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ క్లాత్ అనేది లాగేసినట్లు వస్తుంది, నీట్గా అని అనిపించదు. అందుకని 30 ఇంచు చంక దగ్గర ఇచ్చుకొని ఇప్పుడు ఈ యొక్క లైన్ ఏదైతే మనం వేసుకున్నామో చంకదింపు లైను, దానిని స్ట్రైట్గా అదే విధంగా ఉంచుకుంటూ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్కి, ఆ 2 ఇంచులకు ముందుగా నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి అంతవరకు తీస్తే సరిపోతుంది. అలా ఇక్కడ మనం ఒక 1/4 ఇంచు ముందుకు తీసుకుంటాం కదా బ్యాక్కి, అది బ్యాక్ అదే విధంగా ఉండాలి. ఫ్రంట్కి మాత్రం లోపల తీసుకోకుండా స్ట్రైట్గా లైన్ వేసి రౌండ్ షేప్ అనేది తిప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లెంత్ చూసుకుందాము. ఫ్రంట్ లెంత్ వచ్చేసి 14 లేదా 14.5 వస్తుందండి. ఇక్కడ నుంచి నేను 14కు మార్కి వేశాను, కానీ 14.5కు షేప్ అనేది మనకు తిరుగుతుంది. ఇక్కడ మనకు షేప్ ఎంతకు తిరిగితే అంతకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా కాకుండా కర్వ్గా వచ్చేటట్టుగా మనము షేప్ పట్టి మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ 3 ఇంచుల పైకి వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా రౌండ్ తిప్పుతూ ఇంతవరకు అనేది రావాలి, అంతవరకు. తర్వాత అది అనేది స్ట్రైట్గా ఉండాలి. చూసారు కదా, ఫ్రంట్ లెంత్ మనకి ఇప్పుడు 14.5 వరకు వచ్చింది. దీని ప్రకారంగా ఇప్పుడు కటింగ్ అనేది చేసుకున్నాను. కటింగ్ చేసిన తర్వాత ఒకసారి నేను క్లాత్ అరేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా తక్కువ క్లాత్లోనే ఫ్రంట్ బ్యాక్ అనేది నేను కట్ చేశాను. ఇక మిగిలిన క్లాత్లో స్లీవ్ చాలా బాగా వస్తుంది, అతుకులు అనేవి కూడా రావు. ఇప్పుడు ఈ పీసెస్ని పక్కన ఉంచుతున్నాను. మిగిలిన పీస్లో నుంచి ఈ విధంగా 2 మడతలు ఉంది కదా, దాన్ని ఈ విధంగా 4 మడతలు వేసుకుంటున్నాను. పై సైడ్కి వచ్చేటట్టుగా వేసుకున్నాను. ఎందుకంటే క్లాత్ మనకు కాటన్ది కదా, నీళ్ళలో తీసిన తర్వాత క్లాత్ అనేది పైకి కిందికి అయింది. ఇప్పుడు అన్ని పీసెస్కి సమానంగా వచ్చేటట్టుగా క్లాత్ చూసుకుంటూ అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ చంక దింపు ఉంటుంది కదా, అది 2.5 లేక 3 ఇంచుల వరకు వేసుకోవచ్చు. నేను 3 ఇంచులకు వేస్తున్నాను. స్లీవ్ లెంత్ 10 ఇంచులు కాబట్టి. తర్వాత ఎప్పట్లాగానే అండి, చాలా ఈజీ మెథడ్. బ్యాక్ పీస్ని తీసుకున్నాను, 1/2 ఇంచు షోల్డర్కు పోను క్లాత్ వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి క్లాత్ని ఈ విధంగా చంకన అనేది చూసుకోవాలి. ఆ 3 ఇంచుల లైన్కి ఎంతవరకు అయితే మనకు క్లాత్ వస్తుందో అంతవరకు. చూసారు కదా, చాలా ఈజీగా రౌండ్ షేప్ అనేది మనం వేసుకోవచ్చు. ఎంత క్లాత్ మనకు కావాలో కూడా ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ స్లీవ్ షేప్ అనేది.
తర్వాత ఇలా చూడండి 8.5 వచ్చింది స్ట్రైట్గా కనుక చూసుకుంటే చంక రౌండ్, ఇలా క్రాస్గా కనుక చూసుకుంటే షోల్డర్ పైన నుంచి 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు స్లీవ్ లెంత్ చూద్దాము. స్లీవ్ లెంత్ 10 ఇంచులు కావాలండి. అయితే ముందుగా ఒక 1/2 ఇంచ్ వదులుకున్నాను పై సైడ్ స్టిచ్చెస్కి. తర్వాత 10 ఇంచులు స్లీవ్ లెంత్ తీసుకున్నాను. బార్డర్ కనుక ఉంటే 1/2 ఇంచ్ తీసుకోండి. బార్డర్ కనుక లేదు ప్లెయిన్గా కనుక ఉంటే 1.5 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి కింది సైడు. ఎటు తిరిగి మొత్తము 10 ఇంచుల స్లీవ్కి 12 ఇంచులు అంటే 2 ఇంచులు నేను ఎక్స్ట్రా అనేది తీసుకొని 7 ఇంచులు చేతి రౌండ్ 2 ఇంచులు ఎక్స్ట్రా, ఇక్కడ 1.5 తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా లైన్స్ అనేవి కలుపుకోవాలి. ఇది స్టిచ్చింగ్ కోసం, ఇది కటింగ్ కోసం. చంక లోతు ఉంటుంది కదా, అది మార్కింగ్ వేస్తున్నాను. ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి స్లీవ్ షేప్ ఈ విధంగా చూడండి లోతు షేప్ అనేది వేసుకోవాలి. ఓన్లీ నేను మార్కింగ్ మాత్రమే వేసుకుంటాను, నేనైతే కట్ చేయనండి. ఎప్పటికైనా నేను స్టిచ్చింగ్ వేసే ముందు మాత్రమే కటింగ్ చేసుకుంటాను. ప్లెయిన్ బ్లౌజ్ కనుక అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా నేను 42 సైజులో క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపించాను. అన్నట్టు సేప్ పట్టి కూడా కట్ చేయలేదు కదా, సేప్ పట్టి నడుములో 34 అంటే 8.5 కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా 10.5 దీని యొక్క వెడల్పు ఉంటే సరిపోతుంది. 10.5కు మార్కింగ్ వేసుకొని ఇక్కడ సేప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా నేను 3 ఇంచులే కాకుండా నేను కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకుంటాను, ఒక 5 ఇంచుల వరకు తీసుకుంటాను, 4.5 5 వరకు. ఎందుకంటే సేమ్ అదే విధంగా మనము బ్యాక్ ఏ విధంగా అయితే ఎక్స్ట్రాను కింది సైడ్ ఫోల్డింగ్ చేస్తాను, ఫ్రంట్ కోసం కూడా సేప్ పట్టీలకు ఎక్స్ట్రా అనేది నేను ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాను. చాలా నీట్గా వస్తుంది, బ్లౌజ్ కూడా చాలా త్వరగా కుట్టవచ్చు ఈ విధంగా కనుక మీరు ట్రై చేస్తే. తర్వాత ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా నేను ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు ఇంకా లైనింగ్లో క్లాత్ చాలా మిగిలిపోయింది, క్రాస్ పట్టీలు కావాలంటే తీసుకోవచ్చు. నేను మాత్రము పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ పీసెస్ అనేది కట్ చేయట్లేదు. మరి అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.